సో ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం అంటే ఫ్యూచర్లో నీళ్ళు ఇవ్వాలి, సరే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నీళ్ళు ఇవ్వగలుగుతుందా అంటున్నాం ఈ ప్రాజెక్టు. ఇప్పుడు కాంగ్రెస్ 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకపోతే ఒక 3 నెలల్లో చీఫ్ ఇంజనీర్ అప్పచెప్తే నీళ్ళు ఇస్తాడు భరత్ గారు. సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇవ్వాలని ఉండదు అనుకుందాం, ఎందుకంటే ఇది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు, బీఆర్ఎస్ కట్టిన. నెక్స్ట్ ఇప్పుడు 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా నీళ్ళు ఇవ్వగలుగుతుందా? ఈ ప్రాజెక్టు ఉద్దేశం నెరవేరుతుందా? భరత్ గారు కేసీఆర్ కట్టినని నీళ్ళు ఇవ్వట్లేదు అనేది తప్పు. డెల్టాకు నీళ్లు పోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారు అనేది కరెక్ట్. గోదావరి డెల్టా ఉంది కదా, 13 లక్షల ఎకరాలకు మేడిగడ్డ నుంచి నీళ్లు పోవాలి కాబట్టి రిపేర్ చేయరు వాళ్ళు. గోదావరి డెల్టాకు ఇచ్చినా ఇవ్వకున్నా వాటర్ అన్నది పోతుంది కదా, మేడిగడ్డ దగ్గర ఆపినా సరే నీళ్ళు అన్నది కిందికి ఖమ్మం నుంచి భద్రాచలం అక్కడ పడ్డే రెయిన్ సఫిషియంట్. శబరి సీలేరు ఆంధ్రాకు మీరు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మీకు అర్థం చేయిస్తా. శబరి సీలేరు సఫిషియంట్ కాదు, మేడిగడ్డ ఎవరికి అర్థం కాదు. మీరు అర్థం చేసుకుంటారంటే 2 మినిట్స్ టైం చెప్పండి. ఇప్పుడు గోదావరిలో మనకు అక్టోబర్ దాకానే వరద వస్తుంది. అది శబరి కావచ్చు, ఇంద్రావతి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా వరదలు వచ్చేది అక్టోబర్ దాకానే. అయితే అక్టోబర్ తర్వాత మేడిగడ్డ గేట్లు బంద్ చేస్తున్నారు. అప్పుడు అక్టోబర్ 21కే కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. మరి అక్టోబర్ నుంచి మళ్ళా నెక్స్ట్ మే దాకా ఆ డెల్టాకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలని నాకు చెప్పండి. కేవలం లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఒక 500 క్యూసెక్లో 400 క్యూసెక్లో నీళ్లు తప్ప అసలు నీళ్లే ఉండవు గోదావరిలో. కేవలం అక్టోబర్ వరకే అది టీఎంసీలల్లా నీళ్లు పోతాయి. ఈ 3000 టీఎంసీలు అయినా 2000 టీఎంసీలు అయినా గోదావరి నుంచి సముద్రంలో కలిసేది అక్టోబర్ వరకే. నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చేసరికి రోజుకు 1/2 టీఎంసీ 1 టీఎంసీ కంటే ఎక్కువ పోవు. కానీ డెల్టాలో ఏమైందంటే ఖరీఫ్ పంటలు అంటే వర్షాకాల పంటలు అవి చేతికొచ్చే సమయానికి అక్కడ నీళ్లు అందవు. రబీ పంటలు, వేసంగి పంటలకు నాట్లేసుకోవడానికి నీళ్లుండవు, అవి కోతలకు వచ్చేదాకా కూడా నీళ్లుండవు. మీకు అక్కడ జీటీవీ రిపోర్టర్ ఉంటే గనక గత 3 సంవత్సరాలలో అంటే 2020 వేసంగి పంటలు అంటే 20 జనవరి, ఫిబ్రవరి, మార్చి దగ్గర నుంచి 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు నీళ్లు రాక డెల్టా ఎంత సఫర్ అయిందో అక్కడ రిపోర్టర్ మీకు చెప్తాడు. ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి పోలవరం పూర్తయ్యేదాకా మేడిగడ్డ పూర్తి కాదు. తర్వాత పోలవరం పూర్తయినాక రేవంత్ రెడ్డి ఉన్నా, రేపు బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, ఎవరున్నా రేవంత్ రెడ్డి అక్కడ గోదావరి డెల్టా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఇక్కడ పంటలు ఎండగొట్టుకుని 70 ఏళ్ల గోస చూస్తాం కాబట్టి ఈ మాటకు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇక్కడ ప్రజలా ఓట్లేసేది రేవంత్ రెడ్డికి, ఆంధ్ర ప్రజలా? నేనేమంటున్నా భరత్ గారు, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రోత్ మీకు తెలుసుంటే ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక జెడ్పీటీసీ టికెట్ దొరకక అవస్థ పడుతున్న రోజుల నుంచి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒకే ఒక్క వ్యక్తి ఆయన వెనకాలన్నాడు. మీరు ఇక్కడ పోలింగ్ పెట్టండి, మీరు పోల్ పెట్టి ఆ క్వశ్చన్ వేయండి, ఆ ఒక్క వ్యక్తి పేరు 100% ప్రజలు చెప్తారు. ఏ ఒక్కరు రెండో పేరు చెప్పారు, ఒకే ఒక్క వ్యక్తి పేరు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డిని ఇక్కడ ఎలక్ట్ చేసుకునే చంద్రబాబు నాయుడు మీరు కాదు కదా, ఇక్కడ ప్రజలు కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ వీళ్ళు కదా ఓట్లేయాల్సింది. రాజకీయ నాయకులకు అంత కృతజ్ఞత ఉంటే మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాడు కదా. నేనేమంటున్నా, రాజకీయ నాయకులకి కృతజ్ఞత ఉంటే తెలంగాణ ఇట్లా ఎందుకు ఉంటుంది భారత్? నేను ఇప్పుడు కేసీఆర్ గురించి ఒక మాట చెప్తాను. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ సపోర్ట్ చేయొద్దు, దానికంటే ముందు ఇంకొక యాక్ట్ వచ్చింది, అయితే దాన్ని సపోర్ట్ చేసినా పర్లేదు. కానీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ సపోర్ట్ చేసినట్టయితే, రాజ్యసభలో చట్టం అయినట్టయితే మీరు కట్టిన ఈ ప్రాజెక్టులన్నీ వాళ్ళ చేతుల్లో పోతాయి, ఎప్పటికీ ఇబ్బంది అవుతుంది మనకని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకుండా అమిత్ షా గారు నాకు ఫోన్ చేశారు, తప్పనిసరి పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి మొండిగా సపోర్ట్ చేశాడు. ఆ సపోర్ట్ చేసిన ఫలితమే కదా ఇవాళ మేడిగడ్డను తీసుకుపోయి ఎన్డీఎస్ఏ చేతిలో పెట్టింది. అంటే ప్రజలు గెలిపించారనే కృతజ్ఞత కంటే కూడా రాజకీయ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. భరత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీకైనా ఏ నాయకునికైనా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అవసరాలే డామినేట్ చేస్తాయి తప్ప కృతజ్ఞతలు ఉండవు, ప్రేమలు ఉండవు, వాత్సల్యాలు ఉండవు, ప్రాంతం మీద మమకారం ఉండదు, ఏది ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, అది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా అదే వర్తిస్తుంది. సిద్ధాంతం మీద పనిచేస్తే పార్టీలు చచ్చిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడంతా అవకాశవాదం ఎక్కడ ఇప్పుడు మేడిగడ్డ కూలిపోకపోతే ఇవన్నీ రాకపోవు కదా. మేడిగడ్డ కూలిపోవడం వల్ల మీరు ఇటువంటి ఆరోపణ చేసే పరిస్థితి వచ్చింది.
మేడిగడ్డ తర్వాత రేవంత్ రెడ్డి అప్పుడు లిఫ్ట్ చేయకపోతే మేడిగడ్డ ఉన్నా సరే లిఫ్ట్ చేయకుండా నీళ్ళు లిఫ్ట్ చేయకుండా ఉంటే గిట్ట మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు కదా, ఆ స్కోప్ కల్పించారు కదా. డెఫినెట్ గా మేడిగడ్డ ఉన్నా కూడా ఆయన గేట్లు దించేవాడు కాదు, గ్యారంటీగా నేను రాసిస్తా. ఎందుకు ఇప్పుడు ఆయనకు తెలంగాణ అవసరాలు తెలివై తెలంగాణ వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా ఆయన ఇంకా నీళ్ల మీద ఒక నాలెడ్జ్ పెంచుకోలే. నిన్నగాక మొన్ననే దేవాదులు ఎక్కడని అడిగిండు. ఆ దేవాదుల కింద 5.5 లక్షల ఎకరాల్లో పంటలు పండించుకునే రైతులు మా ముఖ్యమంత్రికి మా ప్రాజెక్ట్ ఎక్కడో తెలియదు, మాకేం నీళ్ళు ఇస్తాడు అనే ఒక అనుకుంటారా లేదా? ఇంకా ఆయన ఎదగాల్సి ఉన్నది, తెలుసుకోవాల్సి ఉన్నది ఏ ప్రాజెక్ట్ ఎక్కడన్నది. మేడిగడ్డ రిపేర్ చేయకపోతే ఏం నష్టం అవుతుంది? ఇప్పుడు అన్నారం సుందిళ్ళకి ఏమైంది? భరత్ గారు ఏమన్నా అయిందా? ఊరిపోయిందని చెప్తున్నాడు. అది చెప్పినప్పుడల్లా రక్తం ఉప్పొంగుతుంది మా లోపల. అది కూలిపోయిందా? అన్నారం సుందిళ్ళకి అంటారు కదా, ఎన్డీఎస్సీ క్లియరెన్స్ ఇవ్వలేదు అంటున్నారు కదా. నేనేమంటున్నా, మీది నేషనల్ ఛానల్ కదా, మీరు ఒక ఇంజనీర్ హైర్ చేయండి. పూణేలో, రూర్కీలో హైలీ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఉన్నారు. మీ డబ్బులు పెట్టండి, మీరు మీ ఛానల్ తరఫున డబ్బులు పెట్టి మీరు ఇండిపెండెంట్ సర్వే చేయండి, దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఒక మీడియా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోలే. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎందుకు? ఇవాళ 4th ఎస్టేట్ అంటాం కదా మనం, పోనివ్వట్లేదు కదా ప్రభుత్వాలు. పోనిస్తాయా మేడిగడ్డ అన్నారం సుందీల్ దగ్గరికి? ఇప్పుడు వాళ్ళ తప్పున్నట్టుగా నిర్ధారణ చేద్దాం. కేసీఆర్ పోనిచ్చాడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పోనిస్తాడా? పర్మిషన్ తీసుకుందాం, కోర్టు పర్మిషన్ తీసుకుందాం. పరిశీలించడానికి పోవద్దని ఎవడై చెప్పేది? కోర్టు ఇవ్వదా పర్మిషన్? పరిశీలించే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ పరిశీలించింది కదా అంటారు ఎన్డీఎస్ఏ. ఇవన్నీ రాజకీయ ఒత్తిళ్లల్లో భాగమైనాయి. ఎన్డీఎస్ఏ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అన్ని కూడా వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తున్నాయి. చెప్పినట్టు వినకపోతే 24 గంటల్లో సిబిఐ డైరెక్టర్ ను మార్చి సో ఇప్పుడు నేను ఒక్కొక్క పేరు వస్తాను, ఒక్కొక్క పేరు వస్తాను. కేసీఆర్